హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే 5 గంటలు లేచేసా, రెడీ అయ్యా. ఇప్పుడు 6 గంటలు అయింది. పదండి కింద పోదాం. ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసా. చూడండి ఒక్కసారి వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. ఇవాళ అయితే వీడియో స్కిప్ అవ్వమాగండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. గార్డెన్లోకి వచ్చా, చూడండి గార్డెన్ ఎంత బాగుందో. మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి. ఈలోగా నాకు ఒక విషయం అయితే గుర్తుకొచ్చింది. అండ్ అందరూ కామెంట్లు తెలిపారు, దుబాయ్లో అసలు పిచ్చికలు ఉంటాయా లేవా అని. ఎందుకుండవండి, పిచ్చికలు చాలా ఉంటాయి. అంటే చూడండి ఒక్కసారి పిచ్చిక అసలు ఎంత బాగుందో చూడండి అసలు. ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం టిఫిన్ చేయడానికి. హ్యాండ్ అయితే వాష్ చేసుకున్నా. అండ్ ఈలోగా వేడి దోశ అయితే ఆర్డర్ చేసే ఇంతలో తెలుగుందా కనబడ్డాడు. హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. అండ్ చూడండి ఇప్పుడే మా అన్న ఇచ్చాడు. ఎంతలో దోశ కోసం రెడీ చూస్తుండగా దోశ అయితే వేడిగా వచ్చేసింది. ఇంకా ఆగే పనే లేదు. చూడండి దోశ ఎంత బాగుందో. ఇంకా అసలు ఆగే పనే లేదు, ఇంకా లాగించేయటమే, అసలు తగ్గేదే లేదు. అండ్ ఫైనల్లీ దోశ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నడుచుకుంటూ బండి దగ్గరికి వెళ్ళాలి. బండి పార్కింగ్ లో ఉండింది. ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి వచ్చింది. అంటే వెళ్తున్నాం. ఆగైతే రోజు అలవాటు అయిపోయింది. అలా వెళ్తూ ఒక మెంతో ప్లేస్ అయితే తీసుకున్నా. ఇదైతే 3 రూపాయలు తీసుకున్నాడు. చూడండి ఒకసారి. ఇదైతే 3 రూపాయలు తీసుకున్నారు ఇక్కడ. ఇవాళ పొద్దునే దుబాయ్ లో ఎండ అయితే వచ్చేసింది. అలా నడుచుకుంటూ ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళాలి మేము. అండ్ బండి కాడికి వెళ్ళాలి. మా వెహికల్ అక్కడ ఉంది పార్కింగ్ లో. మీకు జీబ్రా క్రాసింగ్ చూపిస్తాను చూడండి. ఇదేనండి జీబ్రా క్రాసింగ్. దీని పక్కన రోడ్డు మీద నడిస్తే మీకు ఫైన్ ఉంటుంది దుబాయ్ లో. అది దుబాయ్ రూల్స్ అది. అలా వచ్చేసాను. ఇప్పుడు పిల్లల ప్లే గ్రౌండ్ ఉండిద్ది. అండ్ బిల్డింగ్ చుట్టూరు ఉంటాయి బిల్డింగ్లు. చూడండి పావురాలు చూడండి అంత బాగుండేవో. అన్ని గింజలు తింటాయి. అండ్ వెరీ గుడ్ లొకేషన్ అండి దుబాయ్ మాత్రం. వెరీ క్లీన్ గా ఉండిద్ది అండ్ చాలా శుభ్రంగా ఉండిద్ది. నడుచుకుంటూ ఫుట్పాత్ మీదకి వచ్చేసాం. ఇదేనండి ఫుట్పాత్. దీని మీదే నడవాలి, ఎందుకంటే దుబాయ్ రూల్స్ ఇది. ఆ రూల్స్ పెడితే ఆ రూల్స్ ఫాలో అవటమే. ఇది కాకుండా మీరు రోడ్డు మీద నడిస్తే మీకు ఫైన్ ఉండిద్ది. మీకు ఖర్జూర చెట్లు చూపిస్తాను చూడండి. ఇవేనండి అయ్యి ఖర్జూర చెట్లు. ఇక్కడ సౌదీలో దుబాయ్ లో చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి చెట్లు మాత్రం, కానీ ఖర్జూర పండ్లు మాత్రం చాలా ఉంటాయి. దీనికైతే కొంచెం పడుతున్నాయి ఇప్పుడే. అతనేనండి మా అన్నయ్య. చూడండి మా అన్నయ్యకి నేను అతను ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తాం. చూడండి ఇవి కూడా ఖర్జూర చెట్లే. ఇది చాలా చిన్నది చూడండి. దీనికి ఇప్పుడే పళ్ళు పడ్డాయి చూడండి. చాలా బాగుంది కదా. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా లేదా అనేది. మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి వీడియో మిగతా తెలుసుకున్నా. రోడ్లు చూడండి ఎంత క్లీన్గా ఉండి. బండి దగ్గరికి అయితే నడుచుకుంటూ పోవాలి. పదండి పోదాం. అండ్ ఫైనల్ గా బండి కాడికి అయితే వచ్చేసాం. అండ్ మీకైతే ఒక విషయం చెప్పాలి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దాకా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.